జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైతు, ఏంట్రా మళ్ళీ తాగుతున్నావా? తాగరా, కానీ ఇలా ఒంటరిగా కాదురా, నీ కూతుర్ని ముందు కూర్చోబెట్టుకుని అప్పుడు తాగరా. నానా, మనసుకి బాధ అనిపించి మందు తాగుతున్నావు. మరి ఆ పసిపిల్ల తల్లికి దూరమై ఆ బాధతో నరకం అనిపిస్తుంది. అదేం చెయ్యాలరా? నీ బాధ కంటే తన బాధ ఎక్కువ కదా, దానికి కూడా గుక్కిడి పోయకూడదు. నానా, ఆల్రెడీ తల్లి లేదన్న బాధలో ఉంది. ఇప్పుడు తండ్రి కూడా మత్తులో పడిపోతే తన పరిస్థితి ఏమిట్రా? మాట్లాడు. ఒరేయ్, నువ్విలా మందు తాగి మత్తులో పడిపోయి ఉంటే నీ దగ్గరికి రావడానికి భయపడుతున్నానని నీ కూతురంటే ఆ మాటకి నువ్వు కరిగిపోయి, సారీ అమ్మా, ఇక మీదటి మందు ముట్టుకోను అని తనకి మాట ఇచ్చావు. ఆ మాటను కూడా పక్కన పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాను, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నాన్న. ఎన్ని విధాలుగా సూర్యాన్ని కన్విన్స్ చేసినా తను కన్విన్స్ కావడం లేదు. ఇందాక స్కూల్లో కూడా తనతో మాట్లాడాలని చూశాను. మీ ఇంటికి రావడానికి నాకేం అభ్యంతరం లేదు, మీ అక్కలు మారాలి, వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలి, వాళ్ళని ఒప్పించు అని అంది. వాళ్ళకి నేనేం చెప్పాలి, ఏమని ఒప్పించాలి? ఉన్న మాటే చెప్పరా, సూర్య అన్న మాటే చెప్పరా. నీ బిడ్డకు తల్లి కావాలనుకుంటే చెప్పు. ఏంటి నాన్న చెప్పేది? తప్పు చేసి వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రావడానికి మనం కండిషన్స్ పెట్టాలి, కానీ అదెవరు కండిషన్స్ పెట్టడానికి? ఈ బిడ్డ వద్దు, నువ్వు వద్దని చెప్పి వెళ్ళిపోయింది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? పూజకి తల్లి లేకపోయినా పర్వాలేదు, అది అమ్మ అమ్మ అని గొంతు ఎండిపోయేలాగా ఏడ్చినా పర్వాలేదు. ఆ సూర్య మాత్రం మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆపండక్క, ఆపండక్క. నన్ను బిడ్డని వద్దనుకుని తను వెళ్ళిపోయిందా? తనకి బిడ్డ పుట్టిందన్న విషయం కూడా సూర్యకు తెలియనివ్వకుండా బిడ్డను ఎత్తుకొచ్చింది మనం కాదా? ఏంటి, బిడ్డని ఎత్తుకొచ్చారా? అంటే సూర్య బిడ్డనిచ్చేసి వెళ్ళిపోయిందన్నమాట అబద్ధమా? బిడ్డనెత్తుకురావటం ఏంటి నాన్న? వీడేదో మైకులో ఉండి అలా మాట్లాడుతున్నాడు. అవును, సూర్య బిడ్డనిచ్చి వెళ్ళిపోయింది. సూర్య, మా అమ్మ పేరు సూర్యనా? మాట మార్చాలని చూస్తే పళ్ళు రాలగొడతాను ఒక్కొక్కలివి. నువ్వు చెప్పరా, బిడ్డనిచ్చి వెళ్ళిపోయిందా, బిడ్డనెత్తుకొచ్చారా? తాతగారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.